ఇప్పుడు ఆయన వర్షన్ గత 2 రోజులుగా మీరు వింటూ ఉన్నారు కదా! ఆడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సౌమ్య శెట్టి గారు కూడా నిన్నటి నుంచి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసల సౌమ్య శెట్టి గారు ముందు కేసు పెట్టారా? లేదంటే లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టారా? లేదండి. సౌమ్య శెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్‌లోనే షీ ఫైల్డ్ లెటర్స్ అండ్ లైక్ పిటిషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్ టు డీఐజీ, సీపీ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్‌కి కూడా తను పంపించారండి. ఓకే. సీపీ గారికి కానీ, డీఐజీ గారికి కానీ, నియర్ బై పోలీస్ స్టేషన్ అంటే పెందుర్తి. ఓకే. పెందుర్తి విశాఖపట్నం స్టేషన్‌కి కూడా తను ఆల్రెడీ పిటిషన్స్ అయితే త్రూ లెటర్ పంపించారు. ఓకే. సో, ఆల్రెడీ దాని తర్వాత సెప్టెంబర్ 10th మాకు రిట్ మేము వేసిన దానికి ఆర్డర్స్ కూడా వచ్చినాయి ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సౌమ్య ఈ శెట్టి. కేసు ఏంటి మేడం? సౌమ్య శెట్టి గారు వేసిన కేసు ఏంటి? ప్రొటెక్షన్ అండి. బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిట్ వేసిందైతే మాత్రం ప్రొటెక్షన్ కోసం. ఓకే. అండ్ తను అంతకుముందు వేసిన పిటిషన్స్‌లో ఏంటంటే సెక్షువల్ అసాల్ట్, రిపీటెడ్ sexual assault and repeated rape, attempts of rape, and then all these things, criminal intimidations and voyeurism, which is now showing in the media. ఇదే మాట మేము ఆల్రెడీ చెప్పాం దట్ ఇలాంటి వీడియోస్ సర్క్యులేట్ అవుతాయన్న భయం వేసే మేము ఎఫ్ఐఆర్ చేస్తే దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ ఆల్రెడీ. మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఆ వీడియోస్‌ని తను ఎలా ప్రజల్లోకి అంత ధైర్యంగా తీసుకెళ్తూ ఉన్నారు? అది ఆ ధైర్యం నిజంగా ఆయనకే ఉంది. ఎందుకనంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము పెట్టిన ఎఫ్ఐఆరే ఇది. దట్ హీ ఈస్ బ్లాక్‌మెయిలింగ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. సో ప్లీజ్ సేవ్ అస్ అని మేము పెడితే హీ కేమ్ అండ్ హీ రిలీజ్డ్ లైక్ అంతే ఒక బూమ్ లాగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే. బట్ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ ఈస్ కేరింగ్ అబౌట్ హర్ ఎంటిటీ. అసలు తను అంటూ ఏం లేదా ఇక్కడ. తను ఒక విక్టిమ్ కదా ఇందులో. షీ ఈస్ అ విక్టిమ్ అండ్ షీ ఈస్ గెటింగ్ బ్లేమ్డ్ ఫర్ రిలీజింగ్ ఆఫ్ హర్ వీడియోస్ వితౌట్ హర్ కన్సెంట్. అసలు ఇది ఏ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు.